హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇవాళ కారం పొడి చేస్తున్నాను. తయారు చేసే విధానం: ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని తర్వాత ఎండుమిర్చి వేసేయాలి. నేను ఒక 20 వేసుకున్నానండి, మీ కారం తగ్గట్టు వేసేసుకోండి. కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అన్ని ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసేసుకొని శనగపప్పు వేసేసుకోవాలి. ఒక 3 స్పూన్లు మినప్పప్పు, 3 స్పూన్లు శనగపప్పు వేసుకొని అవి కూడా దూరగా వేయించుకోవాలి. కొన్ని మెంతులు వేసేసుకోవాలి. అవన్నీ ఇట్లా మంచిగా వేపుకోవాలి. తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా ఒక 3 స్పూన్స్ వేసేసుకోవాలి. అన్నీ మంచిగా వేపుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. వేసుకొని అవి కూడా మంచిగా తిప్పేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అంత మంచిగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇదే ప్యాన్లో ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. ఒక కప్పు కరివేపాకు, అది కూడా వేపేసుకుందాం. మంచిగా వేపేసుకొని ఒక ప్లేట్లోకి మిక్సీ గిన్నె తీసేసుకొని మనం ఇందాక వేపుకున్నాం కదా ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ కొట్టుకుందాం. ఇట్లా పౌడర్ లాగా చేసేసుకోవాలి. మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసి కొద్దిగా చింతపండు, కరివేపాకు వేసేసి పౌడర్ చేసేసుకోవాలి. అప్పుడు కొన్ని వేసుకున్నామండి వెల్లుల్లిపాయలు, ఇప్పుడు కొన్ని వేసేసుకొని మిక్సీ కొట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు సరిపోకపోతే వేసుకోండి, నాకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు బౌల్లోకి వేసేసుకుందాం. వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.